చదువుదాం. సామెత 3:26 యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడు. ఆయన మనకు ఆధారంగా చేసుకున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనతో ఉంటున్నప్పుడు ఆయన మనలో ఉండి నడిపిస్తాడు కనుక మన కాలు చిక్కబడకుండా ఆయన కాపాడుతాడు. కాలు చిక్కబడడం అంటే ఏంటి? మీరు కోడి పిల్లని ఎప్పుడైనా గమనించారా? అది బరువైందేనా? తల వెంట్రుక బరువైందా? మనిషి తల వెంట్రుక, స్త్రీలకు ఉన్న తల వెంట్రుక పొడవుగా ఉంటుంది కదా, తల వెంట్రుక బరువైందా? కోడి పిల్ల బరువైందా? కోడి పిల్ల కాళ్ళు తల వెంట్రుక చిక్కుకొని ఇబ్బంది పడడం ఎప్పుడైనా గమనించారా మీరు? కోడి కాళ్లకు తల వెంట్రుక చుట్టుకుంది అనుకోండి, అది విలవెల్లాడిపోతుంది, కింద పడిపోతుంది, నడవలేకపోతుంది, నిలబడలేకపోతుంది, ఎంతో ఇబ్బంది పడుతుంది. ఏది బరువైంది, ఏది బలమైంది? కోడ కాళ్ళకు చుట్టుకున్నటువంటి ఆ తల వెంట్రుక. బరువులో చూసినా కోడే బరువైంది, తెలివిలో చూసినా కోడే తెలివైంది, శక్తిలో చూసినా కోడే శక్తివంతమైంది. అయినప్పటికీ అది విలవెల్లాడిపోతుంది, కొట్టుమిట్లాడుతుంది, తన ప్రాణం పోయేంతగా బాధపడుతుంది, నిలబడలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, నడవలేకపోతుంది, ఆహారం తెలియని పరిస్థితి. కాళ్ళకేం చుట్టుకుంది? తల వెంట్రుక చుట్టుకుంది. ఒక సన్నని వెంట్రుక దాని కాళ్ళను చిక్కుల్లో పడేసింది. ఆ చిన్న సమస్య నిన్ను చిక్కుల్లో పడేసింది. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుడు నమ్ముకున్నవాడువే, నీకు విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ కూడా నీ చేతిలో ఉంది. అయినప్పటికీ ఒక సమస్య ఎక్కడో నువ్వు నిర్లక్ష్యం చేయబట్టి, స్నేహితుల వల్ల, లోకాసుల వల్ల ఒక చిన్న సమస్య నీ కాళ్ళకు చుట్టుకుంది, చిక్కించేసుకుంది. ఇప్పుడు నువ్వు దానిలో నుండి బయటపడడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు. అది ఆర్థిక సమస్య కావచ్చు, అప్పులు బాధలై ఉండొచ్చు, నువ్వు ఎక్కడో మాట ఇచ్చి చిక్కబడి ఉండొచ్చు, ఇద్దరి మధ్యలో షూరిటీ సంతకం పెట్టి చిక్కబడి ఉండొచ్చు, నీ కష్టార్జితం మరొకరికి వెళ్ళిపోతుందేమో. నువ్వు అనుకుంటున్నా అప్పుడు ఆ రోజు మాట ఇవ్వకుండా ఉంటే ఎంత బాగుండేదని. యవన కుమారులు కానీ తొందరపడి ఎవరైనా ప్రపోజ్ చేయగానే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ అని చెప్పగానే ఓకే అనొద్దు. అన్నావా? చిక్కుల్లో పడినట్టే. అసలు హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? నీకున్న విజన్ ఏంటి? నీకున్న దర్శనం ఏంటి? నీ మార్గం ఏంటి? నువ్వు ఏం సాధించాలనుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎంత సాధించావు? నేను ఇంకేమి సాధించలేదు. అయితే మూసుకొని చదువుకోపో. నీకే నీ గమ్యం తెలియదు, నువ్వెటు పోతావో నీకే తెలియదు. గాలి కొట్టుకుపోయే గాలిపటం, తెగిపోయిన గాలిపటం లాంటి వాడు. కాబట్టి యవన కుమారులు చిక్కుల్లో పడకుండా తప్పించమని ప్రార్థన చేయండి. దేవుడు జ్ఞానం ఇమ్మని అడగండి, దైవ జ్ఞానం ఇమ్మని అడగండి. అలాగే పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, ఒక రోగం అనే సమస్య నేను చిక్కుల్లో పడేసి ఉండొచ్చు. వ్యక్తిగతంగా నువ్వు చేసిన తప్పిదాలు ఒక తల వెంట్రుక కోడి కాళ్ళకు చుట్టుకున్నట్టుగా నీ చుట్టుకొని నేను ఇబ్బంది పెడుతుండొచ్చు. అది చిన్న సమస్యే, అది వదిలిపోవట్లా. అరే అనవసరంగా ఆ రోజు నేను మాట ఇచ్చాను, అనవసరంగా నేను అవకాశం ఇచ్చాను, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నిన్ను బాధిస్తున్న చిక్కుల్లో నుండి ప్రభు నిన్ను విడిపించగల సమర్థుడు. ఆయన విడిపించగల సమర్థుడు. ప్రార్థించు. ఎవరైతే దేవుణ్ణి ఆధారంగా చేసుకోరో వారు చిక్కుల్లో పడతారు. వారి కాలు చిక్కుల్లో పడుతుంది, సతమతం అయిపోతారు, కొట్టుమిట్లాడతారు, విలవెల్లాడిపోతూ ఉంటారు. ఏమిటి నాకు ఈ సమస్య? ఏమిటి నాకు ఈ బాధ? నాకేందుకు ఈ సమస్య రావాలి? నాకేందుకు ఈ బాధ రావాలి? నేను ఇందులో నుండి ఎప్పుడు బయటపడగలను? నేను ఈ శోధన ఎప్పుడు జయిస్తాను? ఈ శ్రమల నుండి ఎప్పుడు నా ఇల్లు విడుదల పొందుతుందని ఎవరికైనా క్వశ్చన్ మార్క్ ఉంటే ఇప్పుడే ఒక పొరపాటు చేసామని గుర్తుపెట్టుకో. దేవుణ్ణి ఆధారం చేసుకోక మనం చిక్కుల్లో పడ్డాం. ధనాన్ని ఆధారం చేసుకున్నప్పుడు చిక్కుల్లో పడతారు. లోకంలో ఉన్న మనుషులు ఆధారం చేసుకున్నప్పుడు చిక్కుల్లో పడేస్తారు. స్నేహితులు కొన్నిసార్లు మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తారు. నమ్మిన వారిని నయవంచన చేసే మోసకరమైన లోకం ఇది. కాబట్టి నువ్వు ఎందరికో సాయం చేసావు, కానీ వాళ్ళు ఇప్పుడు నిన్ను చీకొడుతున్నారు. వాళ్ళు నీకు మేలు చేస్తారనుకున్నావు. వాళ్ళ అవసరతలను యూ హెల్ప్ దెమ్ వెన్ దే వర్ ఇన్ నీడ్. వాళ్ళు చాలా అవసరతలు ఉన్నప్పుడు ఎంతో సహాయపడ్డావు. ఏనాటికైనా నాకు సహాయం వస్తుందిలే, ఏమీ ఆశించకుండా సహాయపడ్డావు. వారిని నిలబెట్టావు. వారు స్థిరపడిన తర్వాత నిన్ను ఎగతాళి చేస్తూ, నిన్ను తోలనాడుతూ, నీ వైపు చూసి ఎగతాళి చేస్తూ తలాడించే వాళ్ళు ఉంటారు. లేరా అలాంటి వారు? కీడుకు ఎదురుగా మేలు చేసావా? నువ్వు బాధపడద్దు. నువ్వు చేసిన మేలు చూస్తున్న దేవుడు నీ యొద్దకు ఆశీర్వాదం పంపును గాక. ఇకనైనా సరే ప్రభు నా కాలు చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే నేను నిన్ను ఆధారంగా చేసుకోవాలనుకున్న వారు నిర్ణయించుకోనండి. లోకమును ఆధారంగా చేసుకున్న వారందరూ కూడా చిక్కుల్లో పడ్డారు. వారి కాలు చిక్కుల్లో పడిపోయింది. నయమాను యొక్క బహుమతుల కొరకు ఆశపడిన గెహాజీ కాలు చిక్కుల్లో పడింది.
అదే ఎలీషా, ఆయన గురువు ఎలీషా దేవుణ్ణి ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తుండగా పెందల కడిన ప్రార్థించాడట. తెల్లవారక ముందే లేచి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా దిక్కునకు చూసి ప్రార్థిస్తుండగా గెహజీ మాత్రం వెనకుండి దిక్కులు చూస్తున్నాడంట. బయటికి వెళ్ళి దిక్కులు చూసేవాడు చిక్కుల్లో పడ్డాడు. దేవుణ్ణి చూసిన వారు చిక్కుల నుండి తప్పించబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? సో లోకం వైపు దిక్కులు చూస్తున్నావా? లోకము నిన్ను చిక్కుల్లో పడేస్తుంది. దేవుని వైపు చూస్తున్నావా? నువ్వు తప్పనిసరిగా ఏ చిక్కులో పడకుండా, నీ కాళ్ళు తొట్టిల్లకుండా కాపాడుటకు దేవుడు శక్తిమంతుడు నిన్ను నిలబెడతాడు. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్. ప్రతి విధమైనటువంటి చిక్కుల్లో పడకుండా ప్రతి కీడు నుండి దేవుడు నిన్ను కాపాడుతారు. ద ట్రాప్ ఆఫ్ ఎన్వీ, జెనసిస్ చాప్టర్ 37. ఆదికాండం 37వ అధ్యాయం చూసినప్పుడు అహం యొక్క ఆ కుట్రల్లో చిక్కుకోకుండా, అహంలోను చిక్కుకోకుండా దేవుడు కాపాడుతారు. ద ట్రాప్ ఆఫ్ ఫాల్స్ అక్యూజేషన్, తప్పుడు నిందలలోనికి నువ్వు పడకుండానట్లుగా దేవుడు ఆ చెక్కబడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దానియేలు చాప్టర్ 6. దానియేలు 6వ అధ్యాయం. The third point, the trap of persecution, book of Acts chapter 9. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో నీవు హింస అనేటువంటి చిక్కులో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతారు. Sometimes if God leads you, don't worry, God will protect you, God will bless you, not only on earth, in heaven you will have, your reward will be great, those who are persecuted for their faith. కొన్ని మార్లు నీ విశ్వాసాన్ని బట్టి హింసింపబడుతున్నప్పుడు దేవుడు అనుమతించినప్పుడు చింతించవద్దు, నీవు పరలోకంలో గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటావు. So what happened to many God's servants in the New Testament, even now what we are living in the present world, everywhere persecutions are taking place, but never give up faith, stand for God. God will reward you one day. కృత నిబంధన కాలంలోను నేటి మనం జీవిస్తున్నటువంటి సమాజంలోను ప్రస్తుత దినాల్లో కూడా అనేక మంది భక్తుల జీవితాలు ఆ విధంగా జరిగింది. చింతించవద్దు, గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. Fourth point, the trap of temptation, God will save you when you remember God's scriptures. Matthew chapter 4. దేవుని వాగ్దానాలు, వాక్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రకారం శోధన అనేటువంటి చిక్కులో నువ్వు పడకుండా దేవుడు కాపాడుతారు. The fifth point, the trap of doubt. There is a doubting demons. They will create doubt in you and they will try to destroy your life. John chapter 20 verse 24 to 29. అలాగే అనుమానము అనేటువంటిది అపవాది కలిగిస్తూ ఉంటాడు. అనుమానంలో చెక్కబడుకున్నట్లుగా దేవుడు నిన్ను కాపాడుతారు. యోహాను 20వ అధ్యాయము 24 నుంచి 29 వరకు. Doubt leads to destruction. ఈ అనుమానం అనేటువంటిది నాశనానికి నడిపిస్తుంది. If you have any doubt, you can get the clarification. నీకు ఏదైనా సందేహం ఉంటే దానికి పరిష్కారాన్ని, దాని జవాబును పొందుకోవాలి. But if you doubt God, నువ్వు దేవుణ్ణే సందేహిస్తే how can you depend on God? నువ్వు దేవునిపై ఎలా ఆధారపడతావు? If you don't depend on God, నువ్వు దేవునిపై ఆధారపడకపోతే your foot will be, your step and your feet will be in trap. నీ యొక్క కాలు లేక నీ అడుగు అనేటువంటిది చిక్కబడుతుంది. అందుకే ప్రార్థించండి, ప్రభా నేను ఎటువంటి చిక్కుల్లో పడకుండా తప్పించమని. ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రభా నా కాలు ఎక్కడ చిక్కబడకుండా, ఎటువంటి సమస్యల్లో కానీ, శోధనలో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, వ్యాధి రోగాల్లో కానీ, మనుషుల మధ్యలో మాట ఇచ్చి చిక్కబడకుండా, మరి మోసపోకుండా నన్ను కాపాడుము దేవా. నీ రాకడ వచ్చేంత వరకు, నా పోకడ అంటే ఈ లోకంలో నేను ఈ లోకాన్ని వదిలి నీ వద్దకు వచ్చేంత వరకు, లేదా నీ రాకడలో ఎత్తబడేంత వరకు నా కాలు చిక్కబడకుండా, నా కుటుంబం చిక్కబడకుండా సమస్యలో కాపాడమని ఎంతమంది అడుగుతారు? మీ చేయి చూపించండి. Shall we pray to God? Pray. Close your eyes and lift up your hands to God. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. దేవా నేను ఆధారం చేసుకుంటున్నాను నాయన. ఇదిగో యెహోవా నీకు ఆధారమగునప్పుడు నీ కాలు చిక్కబడకుండా కాపాడుతానని సెలవిచ్చున్నావు. చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడునన్నావు తండ్రి. శోధనలో పడిపోకుండా సాయం చేయండి, శ్రమలలో పడకుండా సాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, నా కాళ్లకు చుట్టుకున్నటువంటి, నా జీవితానికి చుట్టుకున్న ప్రతి సమస్య నుండి నాకు విడుదల కావాలి, సహాయము కావాలి నా ప్రభా. ప్రార్థిస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెను జ్ఞాపం చేసుకునండి. ఎవరు ఏ చిక్కుల్లో పడినా విడిపించగల శక్తివంతుడు నా ప్రభా. నీ ప్రజలను ఎవరు బంధించినా, ఏ సమస్య వారిని చిక్కించుకున్నా, ఎలాంటి సమస్యలో వారు చిక్కబడినా నీ ఆత్మను బలముగా వారి మీద పంపుచుండగా ఆ చిక్కుముళ్ళని విడిపోవునుగా కేస్తున్నామంలో. సాతాను కట్టిన శంకులు తెగిపోవునుగాక. అనేక విధాలుగా ఆత్మీయ జీవితంలోనూ, ఆర్థికంగాను, మానసికంగాను, అలాగే కుటుంబంలో మరి రకరకాల చిక్కుల్లో పడిన వారందరికీ విడుదల యేసు నామంలో కలుగునుగాక. నీవు పట్టబడిన, నువ్వు చిక్కబడిన సమస్య నుండి నీకు, నీ కుటుంబానికి విడుదల యేసు నామంలో సంభవించబోతుంది. ఆ మేలు నీకు కలుగునుగాక. దేవుని కనికరం చొప్పున నువ్వు విడుదల పొందుదువుగాక. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి
నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయన. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేటకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఈ వాగ్దానం ఎవరైతే వింటూ ప్రార్థిస్తారో వారిని, వారి కుటుంబాలను కూడా రక్షించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని పిల్లలు బర్త్డే జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీ కొరకు వాగ్దానము సామెత 4:26 నీ మార్గములనియు స్థిరములగును. బీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ఆల్ యువర్ వేస్. Proverbs 4:26. May the Lord bless you with a good health, sound mind and success in your life. God bless you with this promise. Wedding anniversary జరుపుకునే వారికి may the Lord bless you. We wish you all the best. Many more returns of the day. అనేక యానివర్సరీలు చేసుకునే కృప, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం చేసుకున్నటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మీకు వాగ్దానము కీర్తన 34:9. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. Those who fear him lack nothing. You will lack nothing. God will provide all your needs. May God continue to bless you and provide all your needs in Jesus' mighty name. భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ఆయుర ఆరోగ్యములు మీ కుటుంబానికి దీవెన క్రీస్తు యేసు నామములో కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.